గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. హాయ్ మై డియర్ డెలిజెంట్ ఫ్యామిలీస్, వెల్కమ్ టు ఆర్ఎస్ సినిక్ ఫ్యామిలీ. చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నా అండి. సో టాపిక్ ఏంటంటే మా బాబు స్కూలింగ్కి వెళ్ళక ముందు లైఫ్ స్టైల్, ఎట్ ద సేమ్ టైం మా డైలీ రొటీన్ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి సో దట్ ఫర్వర్గా ఫార్వర్డ్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వాచ్ టిల్ ద ఎండ్. థ్యాంక్ యూ సో మచ్. సో మార్నింగ్ అయితే నేను గుగ్గిలు చేశాండి. ఇంకా చూడండి, తినను అని గోళలకి అంగో పనుకున్నవాడు రోజు ఇంతే అనమాట. ఆ డిస్టర్బెన్స్కి లేస్తాడు. సో ఎర్లీ మార్నింగ్ ఏంటి చదివిస్తున్నారు అనుకుంటున్నారా? వాళ్ళకి ఏంటంటే ఎవ్రీ వీక్ ఎగ్జామ్ ఉంటుందండి. సో వీకెండ్ సిలబస్ అంతా పెడతారు. స్పెల్ బి అని టాపర్ బ్యాడ్జ్ ఇస్తారనమాట. సో దానికోసం ప్రిపరేషన్స్. ఒకసారి కాంపిటీటర్ వచ్చింది అండ్ ఇంకోసారి స్పెల్ బి విన్ అయిందండి బ్యాడ్జ్. సో చదివిస్తే విన్ అవుతుంది. సో అదే అనమాట, మార్నింగ్ కుస్తీ పడుతున్నాము. సో తినడం అయిపోయిన తర్వాతకి ఇది ఒకరోజు చదివిస్తున్నారనమాట. సో నెక్స్ట్ ఇదే టైంలో ఇంకా వాడు డిస్టర్బెన్స్ అనమాట. ఈ గోలకే లేస్తాడు పనుకున్నవాడు. అప్పటిదాకా పనుకొని కరెక్ట్గా వాళ్ళు వెళ్ళే టైంకి లేచి ఇంకా రెడీ అవుతాడు అనమాట. సో నెక్స్ట్ ఇంకా ఫ్రెష్ అయిపోయింది. ఫ్రెష్ అయిపోయాక యూనిఫామ్ మీద కూడా మళ్ళీ ఒక్కసారి ప్రిపరేషన్ చేపిస్తున్నాను అనమాట, గుర్తుండాలి కదా. సో ఇందాక చూపించింది నైట్ టైం వీడియో. సో మార్నింగ్ ఫ్రెష్ అయ్యాక మళ్ళీ ఒకసారి రివిజన్ చేపిస్తున్నారనమాట. సో చూడండి, బాబు లేవంగానే చెప్పా కదండి రెడీ అవుతాడని. ఎక్కడ స్కూల్కి వెళ్ళడానికి నిద్రమోహంతో అప్పుడే రెడీ అవుతున్నాడు. అండ్ ఇంకో రోజైతే సేమ్ అలాగే నెక్స్ట్ డే రోజు బ్యాగ్ వేసుకొని, ఇంకా గ్లాస్ పాల కోసం ఏం విసిగిస్తుందో పాప కూడా బ్యాగ్ వేసుకొని ఆయన రెడీ అయ్యాడు. షాప్లో రాసుకుంటాడంట ఆయన, స్కూల్కి వెళ్ళట్లేదు కదా. సో బిఫోర్ స్కూల్ కాదనమాట ఇప్పుడు ఇదంతా వీడియో చేస్తుంది. స్కూలింగ్లో జాయిన్ చేయకముందు అది రాసుకుంటాడంట. స్కూల్లో వెళ్తున్నా అంటున్నాడు. వెళ్ళాక ఎలా ఏం విసిగిస్తాడో ఏమో అర్థం కావట్లే. సో మార్నింగ్ పాప టిఫిన్ అండ్ స్నాక్స్ అయిపోయాయి కదండి. స్నాక్స్ బాక్స్లో పెట్టించాను. సో తను వెళ్తుంది. చెప్పాను కదా బాబు కూడా వస్తాడని. అయిపోయిన తర్వాతకి ఇంకా మళ్ళీ సార్ రిటర్న్ అయ్యే టైంకి నేను ఫ్రెష్ అయిపోయి మళ్ళీ కాలేజ్కి వెళ్ళాలండి. తమ్ముకి మార్నింగ్ ఈవినింగ్ 2 times వేయాలి. సో నేను ఈవినింగే షూట్ చేసా. అప్పటిదాకా ఎంత విసిగిస్తుందో పాప తొందర తయారవ్వమంటే, మళ్ళీ స్కూల్ దగ్గరికి రాగానే ఫేస్లో చూడండి అసలు అమ్మో తిడతారేమో అన్నట్టు టెన్షన్ పడుతూ ఉంటుంది అనమాట. ఇది వాళ్ళ క్లాస్ రూమ్, చిన్ని బెంచెస్, చిన్ని క్లాస్ రూమ్ అనమాట. ఇంకా వేకెన్సీ ఎక్కడ ఉంటే అక్కడే కూర్చోవడము. వాళ్ళకంటూ పర్మనెంట్ ప్లేసెస్ ఇంకా చేయలేదంట. సో క్లాస్ రూమ్ చిన్న బోర్డు చూసారు కదండి. వాళ్ళకి ఇంకా వాటర్ బాటిల్స్ అన్నీ సెపరేట్గా పెట్టుకోవాలి, బికాస్ ఇంకా కాళ్ళ మధ్యలో అంత డిస్టర్బెన్స్ అవుద్దని. నెక్స్ట్ ప్రేయర్కి పంపిస్తారు అనమాట. ఇది క్యాంపస్, పక్కన క్యాంపస్లో ప్రేయర్ ఉంటుంది మార్నింగ్. అండ్ బాబు ఇదే టైంలో నాతో పాటే పక్కన ఉన్నాడు. సో ఎట్ లాస్ట్ తను వాళ్ళ డాడీ చేసిన కృషికి స్పెల్ బి టాపర్ బ్యాడ్జ్ ఇచ్చారు. ఇదిగోండి ఇదనమాట స్పెల్ బి టాపర్ బ్యాడ్జ్ అని. అండ్ ఆఫ్టర్నూన్ అయితే లంచ్ ప్రిపేర్ చేశాను అండ్ డ్రాగన్ ఫ్రూట్ అండి. అండ్ ఇక్కడ చెప్పాలనుకుంది ఏంటంటే నాకు చాలా మెమరబుల్. ఇది నేను చిన్నప్పుడు యూజ్ చేసిన బాక్స్ అండి. అమ్మ దాచిపెట్టింది, ఇప్పుడు మా పాపకి యూజ్ అవుతుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నెక్స్ట్ వాడే క్యారేజ్ పట్టుకొని చూడండి వాళ్ళ అక్క కోసం ఇస్తా అని చెప్పి గేట్ దగ్గరికి వెళ్తున్నాడు. ఇది స్కూల్ ప్రిమిసెస్లోకి వచ్చేసాము. సో ఆ అమ్మ యాక్చువల్గా తీసుకుంటుంది, అదిగోని తీసుకోబోతుంది కానీ నేనే పెడతా అని చెప్పి వెళ్ళాడనమాట లోపలికి. వెళ్తున్నాడు చూడండి, అక్కడ క్యారేజ్ పెట్టి వస్తాడు. చూడండి స్కూల్కి వెళ్ళాక ఎలా ఉంటుందో కానీ ముందైతే ఇదనమాట మా రొటీన్, డైలీ రొటీన్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ తీసుకొని మాకు కూడా వచ్చేస్తాను. సో ఆర్డర్ ఉంటే కొంచెం బేరం చూసుకుంటూ ఇటు కొబ్బరి బొండాలు ఏమైనా ఉంటే డెకరేషన్ చేస్తూ ఉంటాను అనమాట. బిందెలు అన్నీ నేను లాస్ట్ వీడియోలో కూడా చూపించా. అది కొంచెం 1 by 1 బిజీ ఉందండి, మ్యారేజ్ సీజన్ కదా. సో బిజీ ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈవినింగ్ టైమ్ చూడండి పికప్ చేసుకోవడానికి వచ్చాడు. అయిపోయింది కదా మార్నింగ్, అలా ఉంది బిజీ షెడ్యూల్ అండి. నెక్స్ట్ వాళ్ళ అక్క వచ్చాక ఇంకా బ్యాగ్ తీసుకుంటున్నాడు చూడండి, ఎంత హ్యాపీయో వస్తే మాత్రం. కానీ వస్తే కొట్టుకుంటూ ఉంటారు. సో తీసుకొని వచ్చాక ఫ్రెష్ చేయించాక పాపని నేను పాలు తీసుకొని టీ తీసుకొని షాప్కి వెళ్ళిపోతాను అనమాట. అండ్ ఇచ్చేసాక సార్కి నేను వెళ్తా అండి. ఈవినింగ్ తంబు వేయాలి కదా కాలేజ్లో. సో తంబు వేయడానికి వెళ్తాను అనమాట. ఇంకా నాతో పాటు వీళ్ళు కూడా వద్దంటే వినరు. ఈవినింగ్ నాతో పాటే వస్తారనమాట తంబుకి. సో వెళ్తున్నాం కాలేజ్కి.
ఓకే, ఇదే అండి మార్నింగ్ నుంచి బిజీ షెడ్యూల్ అనమాట మనకి. తర్వాతకి ఇంకోండి కాలేజ్లో ఫస్ట్ నాకన్నా ముందే వీళ్ళే వెళ్తారు. ఇది మా కాలేజ్ అండి. ఆల్రెడీ నేను మొత్తం బ్లాగ్ కూడా తీశాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఏ సబ్జెక్ట్ తీసుకుంటే గ్రూప్ తీసుకుంటే బీటెక్లో బెటర్ అన్నట్టుగా ఆలోచించే వాళ్ళ కోసం. అండ్ థంబ్ ఇలా వేస్తామన్నమాట, బయోమెట్రిక్. వీళ్ళు కూడా అసలు బాబు కూడా వినడు. ఎవరైనా సార్స్ పక్కన లేకపోతే మేడమ్స్ కానీ ఎవరు గమనించట్లే అంటే కనుక వాడు కూడా గెలుపుతాడనమాట. సో నేను కూడా టైం ప్రెస్ చేస్తా అంటాను. మళ్ళీ షాప్కి వెళ్ళిపోయి డైలీ రొటీన్ బేరం ఉంటే కొంచెం నైట్ వరకు ఉండి నైట్ పిల్లల్ని తీసుకొని వెళ్తాను. సో వెళ్ళిన తర్వాత నైట్ అయితే మేము గోధుమ రవ్వ చేసుకొని తిని పనుకున్నామండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అప్ టు ఎండ్. ఇది మా డైలీ రొటీన్ అన్నమాట. సో నెక్స్ట్ షార్ట్లో పాపది సైన్స్ ఫేర్ వస్తుంది అండ్ ఎట్ ద సేమ్ టైమ్ బాబు స్కూలింగ్ వస్తుంది. చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.